Welcome to Telangana State Board of Intermediate Education Digital Classes for Vocational Courses. I am M. Narasimha Reddy, MCom Gold Medal in Taxation, CGL in Vocational Accounting and Taxation, Government Junior College, Sirpur Kagaz Nagar, District Komarambim, Asifabad. Taxation 1, Unit 7, Income from Salary, Part H Digital Class. పన్ను విధింపు 1 యూనిట్ 7 జీతం నుండి ఆదాయం పార్ట్ హెచ్ డిజిటల్ క్లాస్. లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్. థర్డ్ సబ్హెడింగ్ పర్క్విజిట్స్. సెకండ్ పాయింట్ ఈస్ పర్క్విజిట్స్ taxable to specified employees. Third one is tax free perquisites to all employees. Fourth subheading is profits in lieu of salary. మూడవది పరిలబ్ధులు. ఉద్యోగస్తులలో కొందరికి మాత్రమే పన్ను విధించబడే పరిలబ్ధులు. మూడవది ఉద్యోగస్తులందరికీ పన్ను మినహాయింపు గల పరిలబ్ధులు. నాలుగవది ఉపశీర్షిక జీతానికి బదులు లాభాలు. అదేవిధంగా గత పార్ట్ జి డిజిటల్ క్లాస్ నందు ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 17 సబ్సెక్షన్ 2 ప్రకారం పరిలబ్ధులను మనము 3 రకములుగా వర్గీకరించడం జరిగింది. అందులో మొదటిది ఉద్యోగస్తులందరికీ పన్ను విధించబడేటువంటి పరిలబ్ధులు పార్ట్ జి డిజిటల్ క్లాస్ నందు నేర్చుకొని ఉన్నాం. అదేవిధంగా రెండవది ఉద్యోగస్తుల్లో కొందరికి మాత్రమే పన్ను విధించబడేటువంటి పరిలబ్ధులు మరియు ఉద్యోగస్తులందరికీ పన్ను నుండి మినహాయింపు గల పరిలబ్ధులను మనము పార్ట్ హెచ్ డిజిటల్ క్లాస్ నందు నేర్చుకోబోతున్నాం. ఇక విషయానికి వచ్చినట్టయితే రెండవది ఉద్యోగస్తుల్లో కొందరికి మాత్రమే పన్ను విధించబడే పరిలబ్ధులు. ఉద్యోగి ఈ దిగువ తెలిపిన 3 షరతులలో ఏ ఒక్క షరతునైనా సంతృప్తి పరిచినప్పుడు ఈ పరిలబ్ధులు విలువ పన్ను విధించబడే ఆదాయం అగును. అనగా ఉద్యోగి ఏ ఒక్క షరతును సంతృప్తి పరచనప్పుడు ఆ పరిలబ్ధి పన్ను లేని లేదా మినహాయింపు గల పరిలబ్ధి అగును. షరతులు ఈ క్రింది విధంగా కలవు. 1 షరతు 1 ఉద్యోగి డైరెక్టర్. 2వ షరతు ఉద్యోగి వాటాదారుడు. 3వ షరతు ఉద్యోగి యొక్క జీతం నుండి ఆదాయం సంవత్సరానికి రూపాయలు 50,000కు మించినప్పుడు. అంటే దీని అర్థం ఉద్యోగి కనుక ఈ క్రింది 3 షరతుల్లో ఉద్యోగి డైరెక్టర్ అయినచో, లేదా ఉద్యోగి వాటాదారుడు అయినచో, లేదా ఉద్యోగస్తుని యొక్క సంవత్సరానికి జీతం రూపాయలు 50,000కు మించినప్పుడు అతనికి పన్ను విధించబడు పరిలబ్ధి అగును. ఒకవేళ కనుక ఉద్యోగస్తుడు డైరెక్టర్ కాకపోయినచో, లేదా వాటాదారుడు కాకపోయినచో, లేదా ఉద్యోగి యొక్క జీతం కనుక సంవత్సరానికి 50,000 రూపాయలకు లోపు ఉన్న ఎడల అతనికి పన్ను నుండి మినహాయింపు గల పరిలబ్ధి అగును. అంటే ఈ 3 షరతులలో ఏ ఒక్క షరతును సంతృప్తి పరిచిన అతనికి పన్ను విధించదగు పరిలబ్ధులు అగును. 3 షరతులలో ఏ ఒక్క షరతును కనుక అస్సెస్సి సంతృప్తి పరచని ఎడల అతనికి పన్ను నుండి మినహాయింపు గల పరిలబ్ధులు అగును. సెకండ్, థర్డ్ సబ్హెడింగ్ పర్క్విజిట్స్ taxable to specified employees. According to the Income Tax Act 1961, Section 17, subsection 2, perquisites can be classified into 3 categories. Under perquisites, second type of perquisites is perquisites taxable to specified employees. Here, about perquisites taxable to specified employees, the value of the following perquisites, fringe benefits, becomes taxable income only when the employee is satisfying one of the following conditions.
Condition number 1, employee director. Condition number 2, employee shareholder. Condition number 3, employee from salary is more than rupees 50,000 per annum. Income from salary, employee income from salary is more than rupees 50,000 per annum. This is the 3 conditions. These are the 3 conditions. Condition 1, if the assessee is a employee director, if the employee shareholder, if assessee's income from salary is more than rupees 50,000 per annum, if the assessee satisfy one of the 3 conditions, perquisites value will be taxable and is liable to pay income tax on perquisite value. If the assessee not satisfying any one of the 3 conditions, the perquisite value will be not taxable. ఉద్యోగస్తులలో కొందరికి మాత్రమే పన్ను విధించబడేటువంటి పరిలబ్ధులలో ముఖ్యమైనది మోటారు కారు పరిలబ్ధి. అదేవిధంగా మోటారు కారును యజమాని ఉద్యోగికి కానీ లేదా అతని కుటుంబ సభ్యులకు కానీ లేదా వ్యక్తిగత వాడకంకు కానీ వాహనాన్ని ఏర్పాటు చేసిన ఎడల లేదా మోటారు కారును ఏర్పాటు చేసిన ఎడల ఆ మోటారు కారు యొక్క విలువను, ఆ మోటారు కారు యొక్క పరిలబ్ధి విలువను మనము లెక్కించవలసినటువంటి అవసరం అనేది ఉంటుంది. అదేవిధంగా రెండవ రకమైనటువంటి ఉద్యోగస్తులలో కొందరికి మాత్రమే పన్ను విధించబడేటువంటి పరిలబ్ధులలో ముఖ్యమైనటువంటిది మోటారు కారు పరిలబ్ధి విలువ. అదేవిధంగా మోటారు కారు పరిలబ్ధి మూల్యాంకంను వివిధ సందర్భములలో మనము విలువను లెక్కించవలసి ఉంటుంది. ఇక్కడ ఇచ్చినటువంటి టేబుల్ కనుక గమనించినట్టయితే మోటారు కారు పరిలబ్ధి విలువను మనము ప్రతి నెలకు లెక్కించవలసి ఉంటుంది. ఇక పట్టికను కనుక గమనించినట్టయితే మోటారు కారు పరిలబ్ధి మూల్యాంకనము విలువను ప్రతి నెలకు చూపు సారాంశ పట్టిక. 1వది క్రమ సంఖ్య, యాజమాన్యము, చెల్లించిన ఖర్చులు, కారు యొక్క వాడకం, కారు యొక్క పరిలబ్ధి విలువ మనము లెక్కించవలసి ఉంటుంది. ఇక క్రమ సంఖ్య 1లో యాజమాన్యం అంటే కారు యొక్క యజమాని అయినచో, అదేవిధంగా కారుపై ఖర్చులు కూడా యజమాని చెల్లించిన ఎడల, కారు యొక్క వాడకం అధికార విధులకు ఇచ్చినప్పుడు ఆ పరిలబ్ధి యొక్క విలువ 0 అగును. ఇది పరిలబ్ధి కాదు. అదేవిధంగా దాన్ని మనం ఆదాయంగా పరిగణించడానికి అవకాశం లేదు. అంటే కారు యజమానిదే అయి ఉండి, అదేవిధంగా యజమానియే ఖర్చులను భరించుచు, అదేవిధంగా అధికార విధులకు కనుక కారు ఏర్పాటు చేసినట్టయితే, వాహనాన్ని ఏర్పాటు చేసినట్టయితే ఆ పరిలబ్ధి యొక్క విలువ 0 అగును. అదేవిధంగా రెండవ సందర్భం, కారు యొక్క యజమాని అయి ఉండి, అదేవిధంగా చెల్లించిన ఖర్చులు యజమాని చెల్లించి, కారు యొక్క వాడకాన్ని కనుక ఉద్యోగి యొక్క వ్యక్తిగతమునకు ఇచ్చిన ఎడల మనం పరిలబ్ధి విలువను లెక్కించవలసి ఉంటుంది. అదేవిధంగా రెండవ సందర్భంలో దిగువ తెలిపిన అంశంలో మొత్తం ఏ ఇంధనం మరియు నిర్వహణ ఖర్చులు, డ్రైవర్ అంటే చోదకుని జీతం, సి కారు యొక్క అసలు ఖరీదు ధరలో 10% తరుగుదలను మనం పరిలబ్ధి విలువగా లెక్కించవలసి ఉంటుంది. అదేవిధంగా మూడవ సందర్భం, కారు యొక్క యజమాని అదేవిధంగా ఖర్చులను కూడా యజమాని భరించినప్పుడు పాక్షికంగా అధికార విధులకు మరియు పాక్షికంగా వ్యక్తిగత విధులకు కనుక ఆ కారును ఉపయోగించిన ఎడల
ఆ కారును వాడిన ఎడల మనము కారును తిరిగి పరిలబ్ధి విలువను లెక్కించేటువంటి సందర్భంలో 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఒకటి చిన్న కారు అయిన ఎడల ప్రతి నెలకు రూపాయలు 1800 ప్లస్ డ్రైవర్ జీతం ప్రతి నెలకు 900 పరిలబ్ధి విలువ తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా రెండవ సందర్భం పెద్ద కారు అయిన ఎడల ప్రతి నెలకు రూపాయలు 2400 ప్లస్ డ్రైవర్ జీతం ప్రతి నెలకు 900 చొప్పున మనం పరిలబ్ధి విలువగా లెక్కించవలసి ఉంటుంది. ఇక నాలుగవ సందర్భం కారు యొక్క యజమాని అయిన ఎడల ఖర్చులు ఉద్యోగి చెల్లించిన ఎడల పాక్షికంగా అధికార విధులకు మరియు పాక్షికంగా వ్యక్తిగత విధులకు వాడినట్టయితే కారును ఆ కారులో మళ్ళీ 2 రకములు. చిన్న కారు అయిన ఎడల ప్రతి నెలకు 600 ప్లస్ డ్రైవర్ జీతం ప్రతి నెలకు 900 రూపాయల చొప్పున మనం పరిలబ్ధి విలువగా లెక్కించవలసి ఉంటుంది. ఒకవేళ పెద్ద కారు అయిన ఎడల ప్రతి నెలకు 900 రూపాయలు ప్లస్ డ్రైవర్ జీతం ప్రతి నెలకు 900 రూపాయలు లెక్కించవలసి ఉంటుంది. చిన్న కారు అయిన ఎడల 600, అదేవిధంగా డ్రైవర్ జీతం 900 అయితే పెద్ద కారు అయిన ఎడల ప్రతి నెలకు 900 ప్లస్ డ్రైవర్ జీతం 900 మనం పరిలబ్ధి విలువగా లెక్కించవలసి ఉంటుంది. ఇక ఐదవ సందర్భం కారు ఉద్యోగిదే, అదేవిధంగా ఖర్చులు కూడా ఉద్యోగే చెల్లించుచున్నాడు మరియు అధికార విధులకు వాడుతున్నాడు. అటువంటి సందర్భంలో మనకు పరిలబ్ధి విలువ ఏమీ లేదు, నిల్గా చూపించవలసి ఉంటుంది. అంటే దీని అర్థం కారు ఉద్యోగస్తుని సొంతం, అదేవిధంగా కారుపై వెచ్చించినటువంటి లేదా చెల్లించినటువంటి ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఆ ఖర్చులు కూడా ఉద్యోగస్తులే భరించుచున్నాడు మరియు అధికార విధులకు ఆ కారును ఉపయోగించుచున్నాడు. కావున దాని యొక్క పరిలబ్ధి విలువను మనము ఏమీ లేనిదిగానే చూపించవలసి ఉంటుంది. అదేవిధంగా ఆరవ సందర్భంలో కారు యొక్క యజమాని ఉద్యోగి, అదేవిధంగా చెల్లించిన ఖర్చులు కూడా ఉద్యోగే చెల్లిస్తున్నాడు, అదేవిధంగా కారు యొక్క ఉపయోగం వ్యక్తిగతంగా వాడుచున్నాడు. కావున పరిలబ్ధి విలువ నిల్. అదేవిధంగా ఏడవ సందర్భం ఉద్యోగి, అదేవిధంగా యాజమాన్యం, కారు యొక్క యాజమాన్యం ఉద్యోగిది, కారు ఉద్యోగి యొక్క సొంతం, అదేవిధంగా ఖర్చులు మాత్రం యజమాని చెల్లించున్నాడు. అట్టి సందర్భంలో కారు యొక్క వాడకాన్ని పాక్షికంగా అధికార విధులకు మరియు పాక్షికంగా వ్యక్తిగత విధులకు వాడుచున్నాడు. అంటే ఆ మోటారు కారును అధికార విధుల కోసం ఉద్యోగ విధుల నిర్వహణ కోసం వాడుచున్నాడు, అదేవిధంగా వ్యక్తిగతంగా వాడుచున్నాడు. అటువంటి సందర్భంలో కారును తిరిగి మళ్ళీ 2 రకములుగా వర్గీకరించడం అనేది జరిగింది. ఒకటి చిన్న కారు అయిన ఎడల ఉపయోగించేటువంటి కారు కనుక చిన్న కారు అయిన ఎడల వాస్తవంగా యజమాని చెల్లించినటువంటిది మైనస్ ప్రతి నెలకు 1800 రూపాయలను తీసివేయగా వచ్చినటువంటి మొత్తం ఏదైతే ఉందో ఆ మొత్తాన్ని మనం పరిలబ్ధి విలువగా లెక్కించవలసి ఉంటుంది. అదేవిధంగా కారు ఒకవేళ పెద్ద కారు అయినప్పుడు వాస్తవంగా యజమాని చెల్లించినటువంటి మొత్తం నుండి మనము ప్రతి నెలకు 2400 రూపాయలను తీసివేయగా వచ్చినటువంటి మొత్తం ఏదైతే ఉందో ఆ మొత్తాన్ని మనము పరిలబ్ధి విలువగా లెక్కించవలసి ఉంటుంది. Summary chart for valuation of motor car perquisite for month. Serial number, situation, expenses paid by, use of car for perquisite value. Here first point, car owned or hired by the employer, expenses paid by employer, use of car for official purpose. Here perquisite value nil. It is not a perquisite. It will not be treated as a perquisite. In situation number 1, car owned or hired by the employer and expenses paid by the employer and car is used for official purpose. That's why perquisite value is nil. In situation 2, car owned by the employer, expenses paid by the employer, car is used for personal purpose. Aggregate amount of the following is the A, B, C total is the value of perquisite. A, fuel and maintenance
B. Driver salary. C. Depreciation at the rate 10% on cost of the car. Here, aggregate amount of the fuel and maintenance plus driver salary plus depreciation at the rate 10% on cost of the car is equal to the value of work visit. In situation 3, car owned or hired by the employer, expenses paid by the employer, car is used for partly official purpose and partly personal purpose. Here, motor car can be classified into 2 categories or 2 types. First one is small car. Perquisite value is rupees 1800 per month plus driver salary rupees 900 per month. Second type of car is big car. If big car rupees 2400 per month plus driver salary rupees 900 per month is the value of perquisite in situation 3. Situation 4, car owned or hired by the employer, expenses paid by the employee, car is used for partly official purpose, partly personal purpose. Then car can be 2 types. First one is small car, rupees 600 per month plus driver salary rupees 900 per month is the value of perquisite. In case of big car, rupees 900 per month plus driver salary rupees 900 per month is the value of the perquisite. Then situation 5, car is owned by the employee and expenses paid by employee. Car is used for only official purpose. Then the value of the perquisite is nil. In 6th situation, car is owned by the employee, expenses paid by employee. Car is used for personal purpose only. Hence, the value of the perquisite is nil. In situation 7, car is owned by the employee, expenses paid by the employer. Car is used for partly official purpose and partly personal purpose. If car is small car, actual amount paid by the employer minus less rupees 1800 per month is the value of perquisite. If car is big, actual amount paid by the employer less 2400 per month is the value of perquisite. అదేవిధంగా పరిలబ్ధులలో 3వది ఉద్యోగస్తులందరికీ పన్ను మినహాయింపు గల పరిలబ్ధులు. అనగా ఉద్యోగస్తులందరికీ కనుక యజమాని ఈ క్రింది పరిలబ్ధులను కనుక ఏర్పాటు చేసినట్టయితే అట్టి పరిలబ్ధులను మనము పరిలబ్ధి విలువపై పన్ను లెక్కించవలసినటువంటి అవసరం లేదు. ఎందుకనగా ఉద్యోగస్తులందరికీ పన్ను మినహాయింపు గల పరిలబ్ధులు కావున ఉద్యోగస్తులందరికీ పన్ను మినహాయింపు గల పరిలబ్ధులలో ముఖ్యమైనవి ఈ క్రింది విధంగా కలవు. అనగా దిగువ తెలిపిన పరిలబ్ధులను యజమాని ఉద్యోగికి ఏర్పాటు చేసిన లేదా సమకూర్చినచో వాటిపై పన్ను విధించరు. అంటే పన్ను లేదు, పన్ను విధించరు. అదేవిధంగా ఆ పరిలబ్ధి యొక్క విలువను మనము ఆదాయంగా పరిగణించడానికి అవకాశం లేదు. మొదటిది ఆహారంపై ఖర్చు. 1వది ఆహారంపై ఖర్చులో 1వ అంశం, కార్యాలయం నందు లేదా వ్యాపార ఆవరణలో కార్యాలయం వేళలో యజమాని ఉద్యోగికి అల్పాహారము లేదా తేనీరు లేదా శీతల పానీయాలు ఏర్పాటు చేసిన, అంటే యజమాని ఉద్యోగస్తులకు
కార్యాలయం నందు లేదా కార్యాలయం ఆవరణలో లేదా వ్యాపార ఆవరణలో లేదా కార్యాలయం పనివేళల్లో కనుక టీని కానీ లేదా స్నాక్స్ని కానీ లేదా శీతల పానీయాలు కూల్ డ్రింక్స్ని కానీ ఏర్పాటు చేసినప్పుడు వాటిపై పరిలబ్ధులు ఏవైతే ఉన్నాయో ఆ పరిలబ్ధులు అందరు ఉద్యోగస్తులకు పన్ను మినహాయించబడేటువంటి పరిలబ్ధి అగును. అదేవిధంగా రెండవది కార్యాలయం వేళలో కార్యాలయం నందు లేదా వ్యాపార ఆవరణం నందు ఉచిత భోజనము ప్రతి పూటకు ₹1000 కంటే తక్కువగా ఉండొచ్చు. అంటే కార్యాలయ వేళలో కార్యాలయం నందు యజమాని ఉద్యోగస్తులకు గనుక ఉచిత భోజనాన్ని ఏర్పాటు చేసినట్టయితే ఆ భోజనం యొక్క విలువ గనుక ₹50 కంటే తక్కువగా ఉన్నప్పుడు అది పన్ను మినహాయింపు గల పరిలబ్ధి అగును. అదేవిధంగా మూడవది ఉద్యోగి అధికార పర్యటనలో ఉన్నప్పుడు అతని యజమానికి ఉచిత భోజన వసతి ఏర్పాటు చేసిన అంటే యజమాని ఉద్యోగస్తునికి అధికార పర్యటనలో ఉన్నప్పుడు అంటే అధికార విధుల నిర్వహణ కోసం ఇతర ప్రాంతాల్లో కానీ లేదా ఇతర ప్రదేశాల్లో కానీ పనిచేసినప్పుడు పర్యటనలో ఉన్నప్పుడు అతని కనుక ఉచిత భోజనాన్ని కనుక ఏర్పాటు చేసినట్టయితే ఆ భోజనం విలువను కూడా మనము పన్ను మినహాయింపు గల పరిలబ్ధిగా గుర్తించవలసి ఉంటుంది. అదేవిధంగా విద్యా సౌకర్యముల విషయానికి వచ్చినట్టయితే ఉద్యోగి యొక్క విద్య కొరకు యజమాని ఖర్చులను చెల్లించిన లేదా తిరిగి చెల్లించిన అది పన్ను మినహాయింపు గల పరిలబ్ధి అగును. అంటే దీని అర్థం ఉద్యోగి యొక్క నైపుణ్యతను పెంచుకున్నట కోసం గాను యజమాని ఉద్యోగికి శిక్షణను ఇప్పించడం కోసం లేదా ఉద్యోగి శిక్షణను పొందినట్టయితే ఆ శిక్షణ కోసం గాను వెచ్చించినటువంటి ఖర్చులు ఏవైతే ఉన్నాయో లేదా చెల్లించినటువంటి ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఆ ఖర్చులను మనం పరిలబ్ధి విలువగా గుర్తించడానికి అవకాశం లేదు. అదేవిధంగా అది మినహాయింపు గల పరిలబ్ధి విలువ అగును. అంటే దీని అర్థం ఉద్యోగి విద్యను అభ్యసించడం కోసం చెల్లించినటువంటి ఖర్చులను తిరిగి యజమాని వద్ద నుండి వసూలు చేసుకున్న ఎడల కూడా అది మినహాయింపు గల పరిలబ్ధి అగును. అదేవిధంగా యజమాని నేరుగా విద్యా ఖర్చులను కనుక చెల్లించిన ఎడల కూడా అది మినహాయింపు గల పరిలబ్ధి అగును. అదేవిధంగా ఐదవది ఉద్యోగి యొక్క శిక్షణ కొరకు యజమాని చెల్లించినటువంటి ఖర్చులు. ఉద్యోగి గనక నైపుణ్యతను పెంచుకోవడం కోసం గాను శిక్షణను ఏర్పాటు చేసి శిక్షణకైనటువంటి ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఆ ఖర్చులను కనుక యజమాని చెల్లించినట్టయితే ఆ చెల్లించినటువంటి ఖర్చులను కూడా మినహాయింపు గల పరిలబ్ధి అవును. అదేవిధంగా యజమాని నిర్వహించు విద్యా సంస్థలలో ఉద్యోగి యొక్క సంతానంకు ఉచిత విద్యను ఏర్పాటు చేసినప్పుడు ఆ సంస్థలో ప్రతి విద్యార్థికి వ్యయము ప్రతి నెలకు ₹1000 కంటే తక్కువగా ఉన్నప్పుడు అది పన్ను మినహాయింపు గల పరిలబ్ధి అగును. అంటే దీని అర్థం విద్యా సంస్థల యొక్క ఉద్యోగస్తుని యజమాని ఒక్కరే అయ్యుండి ఉద్యోగస్తుల పిల్లలకు గనక ఆ విద్యాలయం నందు ఆ విద్యా సంస్థల నందు ఉచిత విద్యను అందించినప్పుడు ప్రతి నెలకు ఆ విద్యార్థికి అయ్యేటువంటి వ్యయం ఏదైతే ఉందో అది ₹1000 కంటే తక్కువగా ఉన్నప్పుడు అది పన్ను మినహాయింపు గల పరిలబ్ధి అగును. థర్డ్ పాయింట్, tax-free perquisites to all employees. The following is the list of the important perquisites which are tax-free to all employees. First one is expenditure on food. This expenditure on food spent by the employer is fully tax-free perquisites to all employees. Expenditure on food, first point, free refreshment, snacks, tea, soft drinks supplied to the employee by the employer during the office hours in the office or business premises is fully tax-free perquisites to all employees. Second one is free meals including lunch
and dinner provided by the employer during the office hours in the office or business premises is also tax-free perquisites. Free meals provided by the employer when the employee is on official tour is also tax-free perquisites to all employees. In educational, if the employer pays or reimburse fee for the students of employee, then it become tax-free perquisite. Fifth point, amount spent by the employer for training employees. Sixth point, when the employer provides free education to the children of the employee in an educational institution run by the employer is tax-free perquisite if the cost of per student in this institution is less than rupees 1000 per month. In case above rupees 1000 per month is taxable perquisite. If less than rupees 1000 per month per children per student is a tax-free perquisite to all employees. ఇక 4వ ఉపశీర్షిక అయినటువంటి జీతానికి బదులు లాభాలు, ప్రాఫిట్స్ ఇన్ లియూ ఆఫ్ శాలరీ. జీతం నుండి ఆదాయాన్ని లెక్కించేటువంటి సందర్భంలో 4 ఉపశీర్షికల్లో 4వది మరియు చివరిది జీతానికి బదులు లాభాలు. జీతానికి బదులు లాభాలు యజమాని చెల్లించిన చెల్లింపును జీతానికి బదులు లాభాలు అంటారు. సాధారణంగా ఉద్యోగి యొక్క సేవలను రద్దు అయిన తదుపరి వీటిని చెల్లించబడును. జీతానికి బదులు లాభంలో వచ్చు ముఖ్య అంశంలో ఈ క్రింది విధంగా కలవు. 1వది ఉద్యోగి విరమణ లేదా మరణ సందర్భమున యజమాని చెల్లించిన ఉదార భృతి, గ్రాడ్యుయేటీ. ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 10 సబ్సెక్షన్ 10 ప్రకారం ఈ ఉదార భృతిని విరమణ లేదా మరణ సందర్భంన యజమాని చెల్లించినటువంటి మొత్తం ఉండును. అదేవిధంగా 2వ అంశం పెన్షన్ మార్పిడికి పొందిన మొత్తం. ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 10 సబ్సెక్షన్ 10A ప్రకారం పెన్షన్ మార్పిడి పొందినటువంటి మొత్తం ఈ జీతానికి బదులు లాభాలు ఉపశీర్షికనందు చేర్చబడింది. అదేవిధంగా 3వది పదవి విరమణ సమయంలో నగదును మార్చుకున్న సెలవుల ద్వారా పొందినటువంటి మొత్తం. ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 10 సబ్సెక్షన్ ఏ ప్రకారం మనం పదవీ విరమణ సమయంలో నగదుగా మార్చుకున్న సెలవుల ద్వారా పొందినటువంటి మొత్తాన్ని మనం జీతానికి బదులు లాభాలు అంశం ఉపశీర్షికనందు చేర్చవలసి ఉంటుంది. 4th subheading, profits in lieu of salary. If the employer pays any amount instead of salary, it is known as profits in lieu of salary. Generally, these amounts are paid where the salary cases to be a regular payment. The following are not to be included under the head profits in lieu of salary. The excess amount over the exempted limit is taxable as salary income. First one is death cum retirement gratuity according to the Income Tax Act 1961 section 10 subsection 10. Second point is computed value of pension under section 10 subsection 10A. And third one is leave encashment on the way of retirement according to the section 10 subsection A. Thank you.